వెల్కమ్ టు ద డే 2 ఆఫ్ టీసీఎల్ సిరీస్. ఈ డే 2 యొక్క ఎజెండా ఏంటంటే హౌ టీసీఎల్ యాక్చువల్లీ వర్క్స్. అంటే అసలు టీసీఎల్ యాక్చువల్గా ఎలా వర్క్ అవుతుంది ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఈ టీసీఎల్ అసలు ఎలా వర్క్ అవుతుందో మనకు తెలియాలంటే మనం మెయిన్గా 3 పాయింట్స్ అయితే డిస్కస్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే హౌ టీసీఎల్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్, అసలు టీసీఎల్ ఎలా ఇంటర్ప్రిట్ అవుతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎక్స్టెన్షన్ అండ్ హౌ టీసీఎల్ ఎగ్జిక్యూట్స్ ఇన్ ఎక్స్టర్మ్ ఆర్ ఇన్ ఈడిఏ టూల్స్. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఆన్లైన్ కంపైలర్స్. ఈ వీడియోలో అయితే ఆన్లైన్ కంపైలర్స్ కూడా నేను సజెస్ట్ చేయబోతున్నాను. టోటల్గా ఈ 3 పాయింట్స్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే హౌ టీసీఎల్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్. టీసీఎల్ అనేది ఒక ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అనమాట. అంటే నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది తప్ప ఈ మనం రాసిన కోడ్ అనేది ఒక మిషన్ కోడ్లోకి అయితే కన్వర్ట్ అవ్వదు. ఇప్పుడు మనకి C++ కనుక తీసుకుంటే మనం ఏదైతే రాసామో కోడ్ అనేది ఆ కోడ్ని కంపైలర్కి ఇచ్చినప్పుడు కంపైలర్ అనేది మిషన్ లెవెల్ లాంగ్వేజ్లోకి ఇంకొక కోడ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకొని అప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తుంది. కానీ మన టీసీఎల్ ఎలా అంటే మనం రాసిన కోడ్ అనేది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సింపుల్ ఫ్లో ఏంటంటే రైట్ ద కోడ్, ఇంటర్ప్రిటర్ రీడ్స్ ఇట్ అండ్ ఎగ్జిక్యూట్స్ లైన్ బై లైన్, నో కంపైలేషన్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్. అదనమాట సింపుల్ టీసీఎల్ ఫ్లో. అండ్ మన సెకండ్ పాయింట్ ఏంటంటే ఎక్స్టెన్షన్ అండ్ హౌ టీసీఎల్ ఎగ్జిక్యూట్స్. ఎక్స్టెన్షన్ ఏంటంటే మనం ఏదైనా కోడ్ రాస్తే ఆ టీసీఎల్ ఫైల్ని డాట్ ఎక్స్టెన్షన్ దేంతో సేవ్ చేయాలి. సో మనం C++ కానీ పైథాన్ కానీ తీసుకుంటే .c కానీ .py కానీ ఇలా సేవ్ చేసుకుంటాం. సో టీసీఎల్ ఫైల్ వచ్చేసి .tcl ఎక్స్టెన్షన్స్ అయితే మనం సేవ్ చేయొచ్చు. హౌ టీసీఎల్ ఎగ్జిక్యూట్స్, అసలు టీసీఎల్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలంటే TCL/sh అండ్ ఫైల్ నేమ్. సో ఇలా అయితే మనం టీసీఎల్ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు ఎక్స్టర్మ్ లో. అదే మనం ఇంటర్నల్గా ఈడిఏ టూల్స్లో ఎగ్జిక్యూట్ చేయాలంటే సోర్స్ అని ఇచ్చేసి జస్ట్ టీసీఎల్ ఫైల్ ఇచ్చేస్తే సరిపోతుంది, ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఎక్స్టర్మ్ లో యూస్ చేస్తున్నప్పుడు టీసీఎల్ ఫైల్ని అంటే యూనిక్స్ ఓఎస్ లో మనం టీసీఎల్ ఫైల్ని రన్ చేయాలంటే మనం యూస్ చేయాల్సిన కమాండ్ ఏంటంటే TCL/sh. TCL/sh ఏంటంటే టీసీఎల్ షెల్. షెల్ ఏంటంటే షెల్ ఈజ్ అన్ ఇంటర్ఫేస్ దట్ అలౌస్ ఎ యూజర్ టు కమ్యూనికేట్ విత్ ద ఓఎస్ బై గివింగ్ కమాండ్స్. అంటే కమాండ్స్ ద్వారా నువ్వు ఓఎస్తో కమ్యూనికేట్ అవ్వడానికి యూజ్ అయ్యే బ్రిడ్జే మనకి ఈ షెల్ అనమాట. ఫైనల్ గా థర్డ్ పాయింట్ ఏంటంటే ఆన్లైన్ కంపైలర్స్. మనకైతే చాలా ఉన్నాయి ఆన్లైన్ కంపైలర్స్. ది బెస్ట్ అయితే 3 నేను ప్రిఫర్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే onecompiler.com, సెకండ్ ఏంటంటే IDE1.com, థర్డ్ ఏంటంటే webflow.replit.com. ఈ 3 ఆన్లైన్ కంపైలర్స్ అయితే నువ్వు యూజ్ చేసుకోవచ్చు. నేను ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే onecompiler.com. డే 2 సమ్మరీ ఏంటంటే అసలు టీసీఎల్ ఎలా ఇంటర్ప్రిట్ అవుతుందో చూసాం. అసలు టీసీఎల్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజా కంపైల్ లాంగ్వేజా చెక్ చేసాం. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా సేవ్ చేయాలి ఫైల్, అంటే ఎక్స్టెన్షన్ ఏం చేయాలి. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఆన్లైన్ కంపైలర్స్ ఏమున్నాయి. సో ఈ 3 పాయింట్స్ అయితే మనం డే 2లో కవర్ చేసాం. నీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయి. మళ్ళీ డే 3 ఆఫ్ టీసీఎల్ సిరీస్లో అయితే కలుద్దాం. ఇంకొంటా మరి, బై. నీకు ఈ ఒక్క పాయింట్ తెలిస్తే చాలు, టీసీఎల్ ప్రోగ్రామింగ్ చాలా ఈజీ అయిపోద్ది. వెల్కమ్ టు ద డే 3 ఆఫ్ టీసీఎల్ సిరీస్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే టీసీఎల్ కమాండ్స్. ఈ టీసీఎల్ కమాండ్స్లో నువ్వు మెయిన్గా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎవ్రీథింగ్ యూ డూ ఇన్ టీసీఎల్ ఈజ్ జస్ట్ డన్ బై రన్నింగ్ కమాండ్స్ ఓన్లీ. అంటే నువ్వు టీసీఎల్ ప్రోగ్రామ్లో చేయాల్సింది ఏం లేదు, జస్ట్ కమాండ్స్ని రన్ చేస్తే చాలు, ప్రోగ్రామ్ అదే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఎందుకంటే టీసీఎల్ ఈజ్ ఏ కమాండ్ బేస్డ్ లాంగ్వేజ్ అనమాట. టీసీఎల్ కమాండ్స్ ఏం చేస్తాయంటే హౌ యూ డూ థింగ్స్ ఇన్ టీసీఎల్. అంటే నువ్వు టీసీఎల్ ప్రోగ్రామ్లో అసలు ఆపరేషన్స్ని ఎలా పర్ఫామ్ చేస్తే కమాండ్స్ చూస్తే మనకి ఈజీగా అర్థమైపోద్ది. అసలు వాట్ ఈస్ టీసీఎల్ కమాండ్ అంటే నేను ఒక 3 స్టెప్ ఫ్లో చెప్తాను, నీకు సింపుల్గా అర్థమైపోద్ది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇన్స్ట్రక్షన్ టు ద టూల్, సెకండ్ స్టెప్ ఏంటంటే టెల్స్ వాట్ టు డూ, థర్డ్ స్టెప్ ఎగ్జిక్యూట్ లైన్ బై లైన్. ఈచ్ టీసీఎల్ కమాండ్ ఇస్ ఇన్స్ట్రక్షన్ టు ద ఈడిఏ టూల్. కంప్లీట్గా అదనమాట టీసీఎల్ కమాండ్ గురించి. అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్న కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయి. ఇప్పుడైతే మనం సింటాక్స్ ఫార్మాట్ చూసేద్దాం. సింటాక్స్ ఫార్మాట్ సింపుల్గా ఉంటుంది. కమాండ్ argument1, argument2 అండ్ ఎక్సెట్రా, argument3 ఉంటే argument3. సో ఇదనమాట సింపుల్ సింటాక్స్. ఒక ఎగ్జాంపుల్తో అయితే ఈ సింటాక్స్ని చూసేద్దాం. సో సెట్ x10. ఇక్కడ సెట్ ఏంటంటే కమాండ్ అనమాట. x అనేది argument1, 10 అనేది argument2. ఇంకా మనం టెక్నికల్ లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే x ఈజ్ ఎ వేరియబుల్ అండ్ 10 ఈజ్ ఎ వాల్యూ ఈజ్ అసైనింగ్ టు ఇట్. నువ్వు కనుక ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే సెట్ x10 ఉంది. సో ఇక్కడ సెట్ అంటే మనకు సింపుల్గా అర్థమైపోతుంది, ఒక వాల్యూని x అనే వేరియబుల్కి మనం అసైన్ చేస్తున్నాం, అంటే సెట్ చేస్తున్నాం. సేమ్ ఇలానే టీసీఎల్లో అన్ని కమాండ్స్ కూడా సింపుల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పుట్స్ కానీ గెట్స్ కానీ, పుట్స్ వచ్చేసి మనం వాల్యూని ప్రింట్ చేయడానికి, గెట్స్ వచ్చేసి ఆబ్జెక్ట్ని ఫెచ్ చేయడానికి. సో ఇలాగా టీసీఎల్లో అన్ని కమాండ్స్ చాలా సింపుల్గా ఉంటాయి అనమాట. మనం కావాలంటే 3 ఆర్గ్యుమెంట్ ఎగ్జాంపుల్ కూడా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ EXPR 5+3. EXPR ఏంటంటే ఎక్స్ప్రెషన్, 5+3 అంటే ఎడిషన్ ఆపరేషన్ జరుగుతుంది. ఇక్కడ 5 అనేది argument1, ప్లస్ అనేది argument2, 3 అనేది argument3 అనమాట. నువ్వు కనుక ఈ సింటాక్స్ ఫార్మాట్ని అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ ఆర్గ్యుమెంట్ అనేది స్పేస్తో సపరేట్ అయ్యి ఉంది. అండ్ నువ్వు కనుక న్యూ లైన్కి వెళ్ళావు అంటే ఆ కమాండ్ అనేది అక్కడతో ఎండ్ అయిపోయినట్టు అర్థం. నువ్వు టీసీఎల్లో మెయిన్గా తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే టీసీఎల్లో ఎటువంటి కీవర్డ్స్ ఉండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం C కానీ పైథాన్ కానీ తీసుకుంటే
ఇఫ్ కానీ ఫర్ కానీ వైల్ కానీ ఇవన్నీ కీవర్డ్స్ అనమాట. మనం వేరియబుల్స్ లా యూజ్ చేయలేం. కానీ టీసీఎల్ లోకి వచ్చేసరికి ఆ ఇఫ్ ని, వైల్ ని, ఫర్ ని కూడా మనం వేరియబుల్ గా యూజ్ చేసుకోవచ్చు. కానీ మనం అయితే యూజ్ చేయం, ఎందుకంటే ఒక ఫార్మాట్ కి అలవాటు పడిపోయాం కాబట్టి. సో ఇఫ్ ని, ఫర్ ని, వైల్ ని కూడా మనం వేరియబుల్స్ లో యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి కీవర్డ్స్ ఉండవు టీసీఎల్ లో. సో నువ్వు ఎగ్జాంపుల్ కనుక చెక్ చేస్తే సెట్ ఇఫ్ సంథింగ్, సో సంథింగ్ అనే ఒక స్ట్రింగ్ ని నేను ఇఫ్ అనే వేరియబుల్ కి సెట్ చేస్తాను. సో ఇఫ్ అనేది ఇక్కడ వేరియబుల్ అనమాట. ఇలా మనం ఇఫ్ ని సి గానీ పైథాన్ లో గానీ యూజ్ చేయలేం, ఎందుకంటే అవి కీవర్డ్స్. కంప్లీట్ గా అదనమాట టీసీఎల్ కమెంట్స్ గురించి. నీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయి. మళ్ళీ మనం డే 4 ఆఫ్ టీసీఎల్ సిరీస్ లో కలుద్దాం. ఇంకుంటా మరి, బాయ్. నీకు ఈ పాయింట్ తెలుసా? టీసీఎల్ స్టోర్స్ ఓన్లీ స్ట్రింగ్స్. వెల్కమ్ టు ద డే 4 ఆఫ్ టీసీఎల్ సిరీస్. ఈ రోజు మన ఎజెండా ఏంటంటే హౌ టీసీఎల్ థింక్స్ అబౌట్ ద డేటా. హౌ టీసీఎల్ థింక్స్ అబౌట్ ద డేటా ఏంటంటే సింప్లీ వీ కెన్ సే హౌ టీసీఎల్ అండర్స్టాండ్స్ ద డేటా అండ్ ఇంటర్ప్రిట్స్ ఇట్. అంటే ఇన్ విచ్ వే యూ ఆర్ గివింగ్ ద డేటా టు ద టీసీఎల్ స్క్రిప్ట్. లిస్ట్ ఫార్మాట్లు ఇస్తున్నావా, వేరియబుల్ ఫార్మాట్లు ఇస్తున్నావా, స్ట్రింగ్ ఫార్మాట్లు ఇస్తున్నావా, కోడ్స్ ఫార్మాట్లు ఇస్తున్నావా, నువ్వు ఏ ఫార్మాట్లో డేటా ఇస్తున్నావు అన్న దాన్ని బట్టి టీసీఎల్ అనేది థింక్ చేస్తుంది అనమాట. నువ్వు ఏ ఫార్మాట్లో డేటా ఇచ్చినా కానీ నువ్వు ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఏ స్ట్రింగ్ టు టీసీఎల్. అంటే టీసీఎల్ అనేది ఏ డేటానన్నా స్ట్రింగ్ ఫార్మాట్లోనే స్టోర్ చేసుకుంటుంది. నువ్వు సింగిల్ వేరియబుల్ అసైన్ చేసినా, స్ట్రింగ్ని అసైన్ చేసినా, లిస్ట్ని అసైన్ చేసినా, నువ్వు ఏ ఫార్మాట్లు ఇచ్చినా కానీ టీసీఎల్ ఆ డేటాని స్ట్రింగ్ ఫార్మాట్లోనే స్టోర్ చేసుకుంటుంది. ఒకసారి 3 ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేయి. ఫస్ట్ది సెట్ ఎక్స్ 10, సెకండ్ సెట్ ఏ హలో, థర్డ్ది సెట్ బి ఏబిసి. సో ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ కనుక నువ్వు చూస్తే సెట్ ఎక్స్ 10, సో 10 అనే వాల్యూని ఎక్స్కి అసైన్ చేస్తున్నా. సో హలో అనే స్ట్రింగ్ని ఏకి అసైన్ చేస్తున్నా. ఏబిసి అనే ఒక డేటాని బికి, బి వేరియబుల్కి అసైన్ చేస్తున్నా. నువ్వు ఇక్కడ 10 అసైన్ చేసినా కానీ, హలో అసైన్ చేసినా కానీ, ఏబిసి స్పేసెస్ లో అసైన్ చేసినా కానీ, ఏ ఫార్మాట్ లో అసైన్ చేసినా అది స్ట్రింగ్ ఫార్మాట్ లో స్టోర్ చేసుకుంటుంది. కానీ నార్మల్ మనం ఎలా థింక్ చేస్తాం, 10 అనేది ఇంటిజర్ వాల్యూ. కానీ టీసీఎల్ టూల్ ఎలా అండర్స్టాండ్ చేసుకుంటుంది, అది స్ట్రింగ్ ఫార్మాట్ లో తీసుకుంటుంది. సో ఇక్కడ హలో అనేది స్ట్రింగ్, డైరెక్ట్ గా స్ట్రింగ్ అనేది తీసుకుంటుంది. సో ఇక్కడ ఏబిసి అనేది లిస్ట్ ఆబ్జెక్ట్స్ కింద స్పేసెస్ లో డివైడ్ చేసి ఇచ్చారు. అయినా కానీ ఆ లిస్ట్ ఆబ్జెక్ట్స్ ని టీసీఎల్ స్ట్రింగ్ ఫార్మాట్ లోనే స్టోర్ చేసుకుంటుంది. టీసీఎల్ డజంట్ స్టోర్ లిస్ట్ ఆబ్జెక్ట్, ఇట్ స్టోర్స్ ద స్ట్రింగ్స్ దట్ కమాండ్స్ అండర్స్టాండ్స్ యాజ్ ఎ లిస్ట్. నువ్వు ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే నువ్వు టీసీఎల్ కమాండ్స్ యూజ్ చేసి నీకున్న డేటాని ఎలా యూజ్ చేస్తున్నావు అన్న దాన్ని బట్టి ఇంటర్ప్రిటర్ అనేది తీసుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు థర్డ్ ఎగ్జాంపుల్ కనుక చూస్తే సెట్ ఏ ఏబిసి. సో ఇప్పుడు మనకి ఇక్కడ లిస్ట్ ఆబ్జెక్ట్స్లో డేటా అనేది స్టోర్ అయింది, అంటే లిస్ట్ ఫార్మాట్లో డేటా అనేది స్టోర్ అయింది అనుకుందాం. ఇప్పుడు నేను లిస్ట్ కమాండ్స్ యూజ్ చేసి ఆ డేటాని తెచ్చుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చూస్తే ఎల్ ఇండెక్స్ $లిస్ట్ నేమ్ ఇండెక్స్ వాల్యూ 1, అంటే 1 ఇండెక్స్లో ఉన్న వాల్యూని నేను తెచ్చుకుంటున్నాను. టీసీఎల్ స్టోర్ చేసుకోవడం ఆ డేటాని స్ట్రింగ్ ఫార్మాట్లోనే స్టోర్ చేసుకుంటుంది. కానీ ఇప్పుడు నేను లిస్ట్ కమాండ్స్ యూజ్ చేసి ఆ డేటాని లిస్ట్ కింద రీడ్ చేయమని ఇంటర్ప్రిటర్కి చెప్తున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ లెంత్ $B, అంటే లిస్ట్ బి యొక్క లెంత్ ఎంత ఉన్నది ప్రింట్ అవుతుంది. ఒకసారి సింపుల్ ఎగ్జాంపుల్ కనుక చూస్తే సెట్ ఎక్స్ 10 కింద వచ్చేసరికి పుట్స్ EXPR $x+1, అంటే ఇక్కడ x లో 10 వాల్యూని మనం స్ట్రింగ్ కిందనే స్టోర్ చేసుకుంటుంది టీసీఎల్. కానీ నేను అర్థమెటిక్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలంటే EXPR అనే ఒక కమాండ్ యూజ్ చేయాలన్నమాట. సో EXPR ఏంటంటే ఎక్స్ప్రెషన్ అనమాట. $x ఏంటంటే సింబల్ అనమాట. ఏమైనా వేరియబుల్ కి వాల్యూ అసైన్ చేసినప్పుడు దాన్ని కాల్ చేసుకోవాలంటే మనం టీసీఎల్ స్క్రిప్ట్ లో $, అనే సింబల్ యూజ్ చేయాలి. సో ఇక్కడ $x అంటే 10 వస్తుంది అనమాట, ఇక్కడ +1. సో ఇప్పుడు రిజల్ట్ ఏంటంటే, సో ఫైనల్గా మన రిజల్ట్ 11 అనమాట. సో ఇలాగా స్ట్రింగ్ ఫార్మాట్లో స్టోర్ అయి ఉన్న డేటాని అర్థమెటిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి యూజ్ అయ్యే కమాండ్ EXPR యూజ్ చేసి ఎడిషన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేశాను అనమాట. మళ్ళీ మనం డే 5 ఆఫ్ టీసీఎల్ సిరీస్లో అయితే కలుద్దాం. ఇంకుంటా మరి, బాయ్. వెల్కమ్ టు ద డే 5 ఆఫ్ టీసీఎల్ సిరీస్. నువ్వు కనుక మన ప్రీవియస్ వీడియోస్ మిస్ అయ్యి వెంటనే వెళ్ళి చూసేసే, ఎందుకంటే ఇది కంటిన్యూస్ సిరీస్ కాబట్టి ఏ ఒక్క వీడియో మిస్ అయినా సరే టాపిక్ అయితే అర్థం కాదు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ అండ్ కోడింగ్. ఫస్ట్ అయితే కోడింగ్ గురించి చూసేద్దాం. కోడింగ్ గురించి అయితే 2 పాయింట్స్ అయితే నేను చెప్తాను. ఇట్ కంట్రోల్స్ ఇంటర్ప్రిటేషన్ అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే డిసైడ్స్ హౌ టీసీఎల్ రీడ్స్ ద స్ట్రింగ్. మెయిన్గా మనకైతే 3 టైప్ ఆఫ్ కోడింగ్స్ ఉంటాయి. ఫస్ట్ది ఏంటంటే లిటరల్ స్ట్రింగ్. సో స్ట్రింగ్ని 2 ఫ్లవర్ బ్రేసెస్లో ఇస్తామన్నమాట. అండ్ సెకండ్ది ఏంటంటే స్ట్రింగ్ విత్ సబ్స్టిట్యూషన్. ఇది ఎలా ఇస్తామంటే డబుల్ కోట్స్లో స్ట్రింగ్ని మెన్షన్ చేస్తాం. అండ్ థర్డ్ది ఏంటంటే నో కోట్స్. 3 టైప్స్ని ఎగ్జాంపుల్తో అయితే క్లియర్గా చూసేద్దాం. కోడింగ్లో ఫస్ట్ టైప్ మనకు వచ్చేసి లిటరల్ స్ట్రింగ్. సో లిటరల్ స్ట్రింగ్ మనం అయితే ఫ్లవర్ బ్రేసెస్లో ఇస్తామని అయితే చెప్పాను. సో ఇక్కడ నువ్వు కనుక ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే సెట్ ఏ 10. సో A10 అంటే ఏ అనే వేరియబుల్కి 10 అసైన్ చేశాను. సో పుట్స్ హలో $A. సో మన ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఇక్కడ హలో $A అంటే 10 అనేది ప్రింట్ అవ్వాలి. సో హలో 10 అనేది ప్రింట్ అవ్వాలి. కానీ మనకి ఇక్కడ ఏం ప్రింట్ అయింది, హలో $A అనేది ప్రింట్ అయింది అనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫ్లవర్ బ్రేసెస్ అనేది ఎటువంటి సబ్స్టిట్యూషన్ ఎలా వచ్చేది అంటే $ని కానీ \ని కానీ దేన్ని ఎలా చేయదు. జస్ట్ నువ్వు ఆ బ్రేసెస్ లోపల ఎలా ఇస్తే అలానే స్ట్రింగ్ అనేది ప్రింట్ అయిపోద్ది. సో సెకండ్ టైప్ వచ్చేసి మనకి స్ట్రింగ్ విత్ సబ్స్టిట్యూషన్. సో దీన్ని మనం స్ట్రింగ్ని డబుల్ కోట్స్లో అయితే మెన్షన్ చేయాలి. సో మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం $A అంటే 10, అంటే హలో 10 రెండు కలిపి ప్రింట్ అవ్వాలి. హలో 10 అని ప్రింట్ అవుతుంది.
సో $Aని యాక్సెప్ట్ చేస్తుంది, అంటే డబుల్ కోట్స్. అంటే నువ్వు డబుల్ కోట్స్లో ఏమైనా స్పెషల్ క్యారెక్టర్ కానీ మెన్షన్ చేసి ఇచ్చినా కానీ అది సబ్స్టిట్యూషన్ అయితే తీసుకుంటుంది. సో ఏకి వాల్యూ 10 అసైన్ చేశాను కాబట్టి $ని పెట్టగానే సబ్స్టిట్యూషన్ అయితే అలౌ చేసింది. సో మనకు థర్డ్ టైప్ ఏంటంటే నో కోట్స్. నో కోట్స్లో పుట్స్ హలో అని ఇస్తే ఎగ్జాంపుల్ చూస్తే మనకు అవుట్పుట్ హలో అనేది ప్రింట్ అవుతుంది. కానీ స్పేస్ ఇచ్చి వరల్డ్ అంటే సెకండ్ ఆర్గ్యుమెంట్ కనుక మెన్షన్ చేస్తే పుట్స్ హలో వరల్డ్ అని ఎర్రర్ అయితే వస్తుంది. సో నువ్వేం చేయాలని అంటే నో కోడ్స్ యూజ్ చేసేటప్పుడు ఆ వర్డ్ కంప్లీట్గా స్పేసెస్ లేకుండా ఉండేలా చూసుకోవాలి. ఏదైనా వర్డ్ అలా స్పేసెస్ లేకుండా ఉంటే నువ్వు డైరెక్ట్గా కోడ్స్ కానీ కర్లీ బ్రేసెస్ కానీ లేకుండా ఆ స్ట్రింగ్ని అయితే డైరెక్ట్గా ప్రింట్ చేసుకోవచ్చు. కోడింగ్ గురించి అయితే క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయి. అండ్ నెక్స్ట్ మన టాపిక్ ఏంటంటే సబ్స్టిట్యూషన్. సబ్స్టిట్యూషన్ ఈజ్ వెరీ సింపుల్. టీసీఎల్లో సబ్స్టిట్యూషన్ కూడా 3 టైప్స్లో ఉంటుంది. ఫస్ట్ది $, సెకండ్ది స్క్వేర్ బ్రేసెస్ అండ్ థర్డ్ది స్లాష్. $, ఏంటంటే ఏదైనా వాల్యూని మనం సెట్ చేసినప్పుడు ప్రోగ్రామ్లో ఆ వాల్యూని ఎక్కడైనా రీడ్ చేయడానికి మనం $, యూజ్ చేస్తాం. అండ్ సెకండ్ది ఏంటంటే స్క్వేర్ బ్రేసెస్. ఈ స్క్వేర్ బ్రేసెస్ ఏంటంటే సపరేట్గా ఒక కమాండ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనం స్క్వేర్ బ్రేసెస్ అయితే యూజ్ చేస్తాం. అండ్ థర్డ్ది /. ఈ // ఏంటంటే క్యారెక్టర్స్ని ఎస్కేప్ చేయడానికి. ఈ 3 కూడా ఎగ్జాంపుల్స్ అయితే క్లియర్గా చూసేద్దాం. $స్క్వేర్ బ్రాకెట్ అయితే ఈ ఎగ్జాంపుల్ కవర్ చేసేద్దాం. నువ్వు చూసుకుంటే పుట్స్ వాల్యూ కాలన్ స్క్వేర్ బ్రాకెట్స్లో EXPR $A+2. ఇప్పుడు కనుక రన్ చేస్తే మనకు అవుట్పుట్ ఏం రావాలంటే 12. మన ఎగ్జాంపుల్ ప్రకారం 12 రావాలి. సో వాల్యూ 12 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఆ స్క్వేర్ బ్రాకెట్ అనేది EXPR కంప్లీట్గా ఎడిషన్ ఆపరేషన్ని అలౌ చేయడానికి. సో $A వచ్చేసి ఏకి సెట్ చేసిన వాల్యూని అలౌ చేయడానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు నువ్వు సెకండ్ ఎగ్జాంపుల్ కనుక చూస్తే హలో $A. మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం హలో 10 అనేది ప్రింట్ అవ్వాలి. కానీ రన్ చేస్తే మనకి ఏం ప్రింట్ అవుతుంది? హలో $A. ఆ $Aని యాక్సెప్ట్ చేయట్లేదు అది. సో సబ్స్టిట్యూషన్ని అలౌ చేయకుండా స్పెషల్ క్యారెక్టర్స్ని స్కిప్ చేయాలంటే మనం // యూజ్ చేయొచ్చు.